అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్ రామానుజుల వారి చరిత్రలో వారి వైభవాన్ని తెలిపే వివిధ విశేషాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేల్కోటలో తిరునారాయణ పెరుమాళ్ల వైభవాన్ని ప్రకాశింపచేయుట. మేల్కోటలో భగవద్ రామానుజుల వారు విశ్రమించగా తిరునారాయణ పెరుమాళ్ళు స్వప్నమున దర్శనమిచ్చి, మీరు ఇక్కడే ఉన్న రేగు చెట్టు క్రింద ఉన్న పుట్టను తొలగించి నన్ను ఉద్ధరించమని చెప్పారు. స్వామి అనేక బిందెల పాలతో ఆ పుట్టను తడపగా తిరునారాయణ పెరుమాళ్ళు బయటపడ్డారు. బహుధ్యాన సంవత్సరం పుష్యమాసమున శుద్ధ చతుర్దశి గురువారం పునర్వసు నక్షత్రాన తిరునారాయణ పెరుమాళ్ళు బయటపడ్డారు. ఆలయ నిర్మాణం చేసి పాంచరాత్ర ఆగమ క్రమంలో ప్రతిష్ఠ చేసి ఉత్సవాలు చేయుటకు ఉత్సవర్లు లేరు అని విచారిస్తుంటే మరల స్వామి స్వప్నంలో తను ఢిల్లీ కోటలో ఉన్నట్లు చెప్పారు. భగవద్ రామానుజుల వారు ఢిల్లీ ప్రయాణం అయ్యారు. అక్కడ పరిపాలించు ప్రభువులకు తాను వచ్చిన విషయం వెల్లడించారు. అంతటా రాజుగారు అక్కడ గదులలో ఉన్న విగ్రహాలను చూపించారు. అందులో ఉత్సవర్లు లేరని యతిరాజులు విచారించెను. ఆ రాత్రి స్వప్నమున తాను రాణివాసంలో ఉన్నట్లు చెప్పారు. ఆ విషయమును మరలా ప్రభువులకు చెప్పారు భగవద్ రామానుజుల వారు. వారు వచ్చిన మీరు యథేచ్ఛగా తీసుకుని వెళ్ళవచ్చు అని రాజ్యసభలో ప్రకటించారు రాజుగారు. అంత భగవద్ రామానుజుల వారు, సంపత్కుమార, వచ్చి మమ్మల్ని రక్షించమని ప్రార్థించారు. స్వామి చిన్నపిల్లవానిగా మారి సభ మధ్యమున నడిచి వచ్చి భగవద్ రామానుజుల వారి ఒడిలో కూర్చొని అర్చారూపంగా మారారు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యం పొందారు. అంతటా భగవద్ రామానుజుల వారు ఒక్క క్షణం కూడా ఆగకుండా సంపత్కుమారులను తీసుకుని గుర్రంపై అతివేగంగా తిరునారాయణపురం చేరారు. అప్పటి నుంచి యతిరాజ సంపత్కుమార అని అంటారు. అప్పటి నుండి భగవద్ రామానుజుల వారు తండ్రిగాను సంపత్కుమారులు బిడ్డగాను ప్రకాశించారు. జై రామానుజ.